లక్ష్మి 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 పిల్లడికి పాలు ఇస్తున్నాను మామా. మొగుడు వచ్చాక పిల్లలు నోకేసి రావాలని తెలియదేట సిగ్గులేరమో అండ. తాగొచ్చినాడికి సిగ్గుండాలి కానీ నేనేం తప్పు చేసాను సిగ్గుపడ్డానికి? మొగుడు వచ్చాక ఎదురొచ్చి కాళ్ళకి నీళ్ళిచ్చి కూడెట్టాలని తెలియదేట. కూడెట్టడానికి బియ్యం లేవని పొద్దుగా చెప్పానుగా. లేకపోతే అప్పు తెచ్చి పెట్టొచ్చుగా. అప్పులు పెరిగిపోయి మాక మీద పోతున్నారు మగడా. ఆటకి మాటకి ఎతిరికిచ్చేస్తున్నావు, అది పతివత లక్షణం కాదా? డబ్బులు ఎట్టుక తెట్టి కూడొండుతాను. డబ్బులా? అందుకొచ్చినాడు మగాడు అనిపించుకోడు, తెల్లాన్ని కొట్టినాడు మొగుడు అనిపించుకోడు. రక్తం బాగా పోయిందా? అవునమ్మా, నా రక్తం తీసైనా నా మామను బ్రతికించండి. అవును, నీకు అక్కడ దెబ్బలా తగిలింది? నాదే ఉందిలేండి, కింద జారి పడ్డాను. అంతా ఒట్టిదేనమ్మా, దాని మామ బాగా తాగొచ్చి తన్నాడు. తెలుసు. చూడు లక్ష్మి, నీ మామ బ్రతికి బట్ట కట్టాలంటే, తాగకుండా ఉండాలంటే మందివ్వాల్సింది నీ మామకు కాదు, మరి నీకు. రా లోపలికి రా, మందిస్తాను. సారా దుకాణం పెట్టించాక తాగటం తప్పని ఎవరో చెప్పింది? డాక్టర్ అట, డాక్టర్. అసలు డాక్టర్ ఎంతమంది తాగటం లేదు, అసలు తాగనోళ్ళు ఎవరు అని. రాజకీయ పోళ్ళు తాగుతున్నారు, సినిమా వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు బలిసిన వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తాగుతున్నారండి. తాగితే పట్టుకునే పోలీసు వాళ్ళు తాగుతున్నారు, తాగొద్దని చెప్పి జులుమాన వేసే జడ్జీలు తాగుతున్నారండి. మీకు రహస్యం చెప్పనా, ఈ మధ్య ఫ్యామిలీ ఆడంగులు కూడా తాగేస్తున్నారండి. రామారా, నీకోసే ఎదురు చూస్తున్నా. ఇద్దరం కలిసే తాగుదాం రా. లక్ష్మీ ఇష్టం వాడితే కలిసే తాగుతారటగా. ఇక మీదట నువ్వు బయటికి వెళ్ళి తాగడం ఎందుకు, సరదాగా ఇక్కడే కలిసి తాగుదాం రా. ఏరా నా మీదే చేస్తున్నావు? నువ్వు తాగటానికి వీల్లేదా? అది చెప్పడానికి నువ్వెవడరా? నీ మొగుళ్ళే. పెళ్ళానిగా నేను చెప్పిన మాట విన్నావట్రా? ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినడానికి? నువ్వు ఆడదాను దాంట్లో. ఆహా, ఆడదానికి ఒక నేము, మగోడికి ఒక నేమునా? ఎల్లెలివా? అది ఇసమే. ఆడదాని గుండెకా ఇసాను తట్టుకోలేదా? ఏదో మగడా, నువ్వు వచ్చి ఎంతసేపు అయిందిరా? చాలాసేపు అయిందా? కాళ్ళకి నీళ్ళెట్టి కూడెట్టావట్రా? ఇంతకాలం నీకు నేను సేవ చేశా, ఇక మీదట నువ్వు నాకు చేస్తే చూడు, చెప్పైనా ఏడు, ఏడ్చైనా చెప్పు. అలాగేనండి అమ్మగారు. నా మీద పోటీకి నా పిల్లలు సారా తాగి పడిపోయిందండి అమ్మగారండి. సారానే కదా, విషం తాగినట్టు బాధపడతావు ఎందుకు? అదేటమ్మగారు అంత తేలిగ్గా తీసి పడేస్తారా? అయినా ఈ మధ్య ఫ్యామిలీ ఆడవాళ్ళు కూడా తాగుతున్నారులే. కానీ నా పిల్లలు తాగడానికి వీల్లేదు డాక్టర్ అమ్మగారా. తాగుబోతాడు పిల్లని తాగుబోతే తప్పే ఉందయ్యా. డాక్టర్ అమ్మగారా అంత మాట అనకండి. నేను తాగుతాను, తందరాలాడతాను, తాడి చెట్టు వచ్చానండి. కానీ నా పిల్ల నేను ఒప్పుకోనండి, నేను ఒప్పుకోనండి. బాష్, నువ్వయ్యా అసలు సిసలైన భారతీయుడివి. నీ కోసం ఆవిడ అన్ని చెయ్యాలి, ఆవిడ కోసం నువ్వేమీ చేయవు. ఇదేమైనా బాగుందా? మీరు ఏం చేయమంటారో చెప్పండి. నా పిల్లల కోసం మీరు ఏం చేయమంటారు చేస్తాను డాక్టర్ గారా. తాగుబోతు మాటలు ఎవరు నమ్ముతాడులేవయ్యా? ప్రమాణకం చేసి చెప్తున్నాను డాక్టర్ గారా. నా బిడ్డల మీద ప్రమాణకం అండి, ఇంకెప్పుడు తాగలేము గారా. డాక్టర్ గారండి నా పిల్లని బాగు చేయండి. మావా నన్ను క్షమించు. అవును నారాయణ, నీలో ఈ మార్పు తేవాలని లక్ష్మి చేత ఈ నాటకం ఆడించాను. ఆమె నిజంగా తాగలేదు.
డాక్టర్ గారు ఈసారి తాగితే మీరు చెప్పు కొట్టండి. నేను మీకు చాలా రుణపడిపోయాను డాక్టర్ గారా. అది నా వృత్తి కర్మం. వస్తామండి అమ్మగారు. వాట్ ఈస్ దిస్ మై చైల్డ్? గుడ్ మార్నింగ్ సార్. గురువు తండ్రితో సమానం కదండి. ఎస్ మై చైల్డ్. నా సర్వీస్ మొత్తంలో నీ అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ చూడలేదు, అందుకే గోల్డ్ మెడల్ సాధించాను. కమాన్ మై చైల్డ్. డబ్బు ఖర్చు పెట్టో రికమెండేషన్ తోటో సంపాదించే డిగ్రీ కాదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ. అందుకే ఈ శుభ సమయంలో నువ్వు ఇక్కడే భోంచేస్తున్నావు. సారీ సార్, అమ్మ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటుంది. మళ్ళీ కలుస్తామో కలవమో కాదనకు. పూజాఫలం రోజారమణి అని నా భార్య 24 గంటలు పూజలో ఉంటుంది కనుక పూజాఫలం ముద్దుగా పిలుస్తూ ఉంటాను. ఓహో, ఇవాళ మౌనవ్రతం కదూ? ఏమిటి ఇవాళ జాగారం చేస్తావా? ఓహో, పైనన్నీ రెడీగా ఉన్నాయా? సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పూజ చేసుకో. కమాన్ మై చైల్డ్, కమాన్. ఇది నా పూజా ఫలం. భగవంతుడితో తప్ప భర్తతో కూడా మాట్లాడకూడదు. భార్య అయినా భర్తతో అన్ని వేళలా మాట్లాడకూడదంటూ ఎవడో బాబా ఉపదేశం ఇచ్చేట. అప్పటి నుంచి 3 రోజులకోసారి మౌనవ్రతాలు, 7 రోజులకోసారి ఏకాదశిలు. ఆ సిరీస్ లోనే పెళ్లి రోజున జాగారం, శోభన నాటి రాత్రి మౌనవ్రతాలు వచ్చి పడ్డాయి. అప్పటి నుంచి మందును నాకు తోడుగా తెచ్చుకున్నాను. అంటే మీ సంసారం? పిచ్చిమాలోకంతో సంసారం, పసిపిల్లలతో ఆడుకోవటమే మైచ్చేయి. అయినా మీరు భ్రాంతిని మందుని మందుగా వాడితే తప్పు లేదు మైచ్చేయి. అంచేత తాగడం తప్పు కాదు. అయినా నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వటానికి కూల్ డ్రింక్ రెడీగా ఉంటుంది మా ఇంట్లో. డాక్టర్గా బంగారు పథకం పొందినందుకు నిన్నెంత అభినందిస్తున్నాను. మంచి కళాకారిణి అయినందుకు అంతకంటే ఎక్కువ అభిమానిస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. కమాన్, టేక్ దిస్ డ్రింక్. నా పూజా ఫలానికి రోజు ఇదే ఇచ్చేవాడు. నా పూజా ఫలం ఇంతసేపు కూడా నిలబడలేకపోయేది. క్షణాల్లో నా ఒళ్ళ వాలి. హరే రామ హరే కృష్ణ. ఎలా ఉంది మై డియర్ చైల్డ్? నిన్ను చంపాలనుంది డాడీ. ఈ మెడిసిన్ కి బలైపోకుండా